పోయినోడు ఇక రాడు ఎవడికెవడి తోడు. ఏంట్రా ఒక్క మగాడా, ఏంది లోపలంతా బానే ఉందా? ఈ మాత్రం వెధవ ప్రాణాన్ని కాపాడుకోలేక పుట్టుక్కుమని పోయావు కదరా. అయినా తలకొరివి పెట్టి పున్నావ నరకం నుండి తప్పిస్తాడు నా కొడుకు అని మురిసిపోతా పెంచుకున్నాడు కదరా మీ నాన్న. ఇప్పుడు ఆయనతోనే తలకొరివి పెట్టించుకున్నావు. థు, ఎంత పాపం రా. కొడుకు సంతోషంగా ఉండాలని ఎన్ని త్యాగాలు చేసిందిరా మీ అమ్మ. ఆ తల్లి పురిటి నొప్పుల కన్నా నీ కష్టం ఎక్కువైపోయింది. చిన్న కష్టం కూడా తట్టుకోలేక పుట్టుక్కుమని చచ్చావు. నా ఫ్రెండ్స్ నా దోస్తులు, నా ఫ్రెండ్స్ నా దోస్తులు అన్నావు కదరా. ఎక్కడ నీ దోస్తులు, ఎక్కడరా నీ ఫ్రెండ్స్? నీతో పాటు వచ్చి నీ పక్కన పడుకున్నారా నీ సావులో? లేరే. నువ్వే కరెక్ట్ రా, నువ్వే కరెక్ట్. నిజమే, ఆత్మహత్య చేసుకొని సావాలంటే ఎంత ధైర్యం ఉండాలరా. నువ్వే కరెక్ట్. కానీ ఆ ధైర్యాన్ని నువ్వు బతకడానికి ఉపయోగించుకోలేకపోయావు చూడు. అక్కడే అర్థమవుతుందా నీ చేతకాంతనం. నీలాంటి చేతగానుడు బతకడం కన్నా చావడమే కరెక్ట్. నువ్వే కరెక్ట్. అయినా నీకు తెలుసు కదరా, ఎంత కష్టం వచ్చినా తట్టుకొని ముందుకెళ్ళగలవని నీకు తెలుసు కదరా. ఇలా పిరికోళ్ళ ఆత్మహత్య చేసుకొని ఏం సాధించావురా? పోగొట్టుకున్న జీవితాన్ని మళ్ళా పొందగలవారా? నీ యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల నీ కుటుంబం ఈరోజు రోడ్డు మీద నిలబడింది. నీకు పెట్టిన పిండం నువ్వు తినటానికి కూడా నీకు హక్కు లేదురా. ఎవడికి రా ఉపయోగం నీ సావు వల్ల? ఎందుకురా తొందరపడ్డావు? ఎందుకురా తొందరపడ్డావు? చూడు కథలో మలుపే తీసే మరణపు తలుపే, కాలమే రాసిన విద్రోహ విష కథనం.